మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో మరి రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు? క్యాబేజ్ కొబ్బరి వడలు. క్యాబేజ్ కొబ్బరి వడ. yes. ఓ అంటే మనకి మసాలా వడ టైప్ లో ఉంటుంది. కొంచెం మసాలా వడ టైప్ లోనే ఉంటుంది. సో క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. మధ్య మధ్యలో కొంచెం అంటే పచ్చి కొబ్బరి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. ఓకే ఓకే మరి క్యాబేజ్ కొబ్బరి వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ బేస్ శనగపప్పు తీసుకుంటాను, పచ్చి శనగపప్పు ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాం. సో ఇది కొంచెం మిక్సీ పట్టేసి అంటే కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. అది నానబెట్టారా ఉడికించినవా? నానబెట్టేసింది. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో క్యాబేజ్ అండి చిన్న చిన్నగా తరుక్కున్నాం. అలాగే పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి అండి, కొద్దిగా పసుపు, సో ఇది కొంచెం మనకు కలర్ ఇవ్వడానికి, సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. అవునండి. సో మనకి వేగినప్పుడు ఆ క్యాబేజ్ ఇదంతా కూడా కొంచెం ఆనియన్ టైప్ లో టేస్ట్ వస్తుంది కదా రాజుగారు? ఎస్. సో ఆనియన్ అందుబాటులో లేనప్పుడు మనకు క్యాబేజ్ కూడా వాడుకున్నా మనకు ఆల్మోస్ట్ కొంచెం టేస్ట్ అదే వస్తుంది. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనకు ఆయిల్ కూడా వేడి కావాలి. ఓకే, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, మరి ఇక్కడ ఆయిల్ వేడవుతుంటుంది, ఇలాగా మనం చిట్కా చూద్దాం. మామూలుగా ఎక్కువసేపు నీళ్ళలో నానుతూ పనిచేయడం వల్ల, అంటే బట్టలు ఉతకడం వల్ల లేకపోతే గిన్నెలు తోమడం వల్ల ఆ డిటర్జెంట్స్లో ఉన్నటువంటి కెమికల్స్ మన చర్మానికి హాని చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు అలా పనిచేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని బాగా వ్యాజ్లిన్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ రాసుకున్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. అంటే ఎక్కువసేపు నీళ్ళలో నానడం వల్ల వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటుంది, చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో ఆయిల్ వేడైపోయినట్టుంది కదా? వేడైపోయిందండి. సో చేయి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని, సో సైజ్ అనేది మన చాయిస్. కొంచెం బాగా క్రిస్పీగా కావాలంటే కాస్త పల్చగా చేసుకుంటే మనకి కొంచెం లోపల వరకు కూడా కొంచెం బాగా మగ్గుతుంది, ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. సో ఇవి మల్టీగ్రెయిన్ తో కూడా ఇట్లా చేసుకోవచ్చేమో కదా రాజు గారు? కొంచెం పప్పులు అవన్నీ మిక్స్ చేసేసుకుని చేసుకుంటే కూడా ఆ టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. సో దీంట్లోనే కొంచెం మసాలా ఘాటు రావాలనుకుంటే కొంచెం గరం మసాలా పొడి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకుంటే మనకి మంచిగా మసాలా వడ టైప్ లో వచ్చేస్తుంది. ఓకే. సో అంటే ఈ 5 లేయర్ లో ఉన్న క్యాబేజ్ కొంచెం మనకి ఎక్కువ వేగినా కూడా తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా వస్తుంది. అంటే మామూలుగా మనకి ఆనియన్ వేసినప్పుడు కొంచెం బ్రౌన్ ఫ్లేవర్ వస్తుంది కదా, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్ లో వేగితే తీసేసుకోవచ్చు.
ఓకే, అన్నిటికంటే ఫస్ట్ క్యాబేజ్ అయితే వేగిపోతుంది. తొందరగా కలర్ వచ్చేస్తుంది కదా. యా, సో అంటే ముందుగానే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. అవును. ఓకే, ఇది వేగుతూ ఉంటుంది, ఈలోగా కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే, సో స్వీట్ లైమ్తో స్లైసెస్ లా కట్ చేసి ఒక బర్డ్ షేప్ లా తీసుకొస్తాం. ఓకే, ఓకే. రౌండ్ స్లైస్. సో ఒక్క స్లైస్ సరిపోతుంది. అది బాడీ అండి. ఓకే. సో హెడ్ వచ్చేసి బనానా ఇస్తున్నాను. క్యారెట్లో బీక్, అలాగే ప్రాన్ కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాం, క్యారెట్లోనే. సో నెక్స్ట్ టేల్ వింగ్స్ అన్ని బత్తాయిలోనే తీసుకుంటున్నాం. ఇవి కూడా మంచి రంగు వచ్చేసాయి. తీసేసుకోవచ్చు, కొంచెం పెట్టేస్తే. అది తోక. అవును, పీకాక్ టైప్ లో ఉంది. ఎస్. అన్ను ఓకే, రెడీ. ఓకే, సో వేడివేడిగా క్యాబేజ్ కొబ్బరి వడలు రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ కొబ్బరి వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి వడలు తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పుని నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, పచ్చి కొబ్బరి తురుము, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపిండి, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ కొబ్బరి వడ రెడీ. ఓకే అండి, మరి వడలు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. పైన అంతా కూడా క్రంచిగా అయింది. ఎస్, ఆ లోపల మనకి అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో పచ్చి కొబ్బరి యూజ్ చేసుకున్నాం కదా, క్యాబేజ్ అలా పచ్చి కొబ్బరి. పై లేయర్ లో అయితే మనకు ఓన్లీ ఆ పప్పు ఫ్లేవరే తెలుస్తుంది, ఎందుకంటే ఫ్రై అయిపోతే మనకి అంత టేస్ట్ తెలియదు కదా. బట్ ఆ లోపలవి ఏంటంటే కొంచెం మగ్గినట్టు అవుతుంది కదా. సో అక్కడ కొబ్బరి అంతా అండ్ క్యాబేజ్, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. సో కొంచెం స్నాక్స్ లో కొంచెం డిఫరెంట్ కోరుకునే వాళ్ళు ఇలా కొబ్బరి క్యాబేజ్ కాంబినేషన్ లో ఈ వడలు చేసుకోవచ్చు. సో హ్యాపీగా ఇలా ట్రై చేసేయచ్చు. అవునండి. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఒక ఎగ్ తింటే ఆరోగ్యానికి మంచిదని మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. మరి బాయిల్డ్ ఎగ్ తింటే మరీ మంచిది. కొంతమంది బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడరు, ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. మరి ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉండాలి అంటే అందులో కొద్దిగా శనగపిండి, అలాగే కొబ్బరి కూరు, ఇలాంటివన్నీ వేసుకుని ఆమ్లెట్ కనుక తయారు చేసుకున్నట్లయితే ఆమ్లెట్ టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కావాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనె తీసుకుని అందులో కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, కాళ్ళకి, చేతులకి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే అది మంచి మాయిశ్చరైజర్గా పనిచేయడం వల్ల చర్మానికి మంచి కండిషనింగ్ అందుతుంది, కావాల్సిన తేమ లభిస్తుంది, చర్మం ఎండిపోకుండా, డ్రై అయిపోకుండా, పొడి బారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
సహజంగానే ఆడవాళ్ళలో చిన్నపిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రక్తహీనతను తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ను బట్టే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజుకొక 2 ఖర్జూరాలను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తహీనత నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే ఖర్జూరాల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ వల్ల జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతుంది.